అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష సిద్ధ్యర్థం నవగ్రహ దోష పరిహారార్థం సర్వదేవతాతీత స్వరూప భగవాన్ సత్యసాయి లక్ష్మీ ముద్దిశ్య భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ముద్దిశ్య సాయి లక్ష్మీ ప్రీత్యర్థం ధ్యానమావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నేను కంటిన్యూగా చదువుతూ ఉంటాను. అంటే స్వామికి ఆవాహనము, స్వామి ఇప్పుడు వచ్చి కూర్చున్నారు, స్వామికి మిగతా ఉపచారాలను చదువుతూ ఉంటాను. పిల్లలు మీకు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్లేట్ ఇచ్చేసేయండి, ఒక లైన్కి కవర్లో ఒక్కొక్కటి పిల్లలకి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహాం. ఓం మాతృదేవ్యై నమః ఆవాహయామి. అంటే చేతులు పెట్టుకొని అట్లే ఉండండి. నేను చెప్పే వరకు అట్లే ఉండాలి అందరూ. తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విద్యేయం గానస్వం పురుషానహం. ఓం శ్రీ మాతృదేవి. తల్లులు పిల్లలకు చెప్పాలి, మాతృదేవి నమః చెప్పండి. మీ ఎదురుగా మీ పిల్లలు ఉన్నారు కదా, మాతృదేవి నమః. మీ మాతృస్వరూపం, మీ ప్రవర్తన, మీ ప్రజ్ఞ, అంకిత భావం, సమాజ సేవ, దైవభక్తి మిమ్మలను చిరంజీవులుగా చేయాలని నేను ఆశీర్వదిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీ బిడ్డ ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటారో అది ఆశీర్వదిస్తూ వాళ్ళ నెత్తి మీద అక్షంతలు వేయండి. స్వామి తల్లి ఈశ్వరమ్మ కర్నూలులో కొలిమికుంట అనే గ్రామంలో శివభక్తుడైన మీసలగండ సుబ్బరాజు గారికి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పుట్టింది అమ్మ ఈశ్వరమ్మ. సామాన్య కుటుంబంలో ఇచ్చిన కబురు మీ ఒళ్ళనే పెట్టుకొని నేను చెప్పినప్పుడు మళ్ళీ అమ్మకి ఇస్తారు. అందరూ కుడి చెవులు మీ కుడి చేస్తూ మీ కుడి చెవులు తాకండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధురుషాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం మధుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ. అందరూ కుడి చెవులు మీ కుడి చేస్తూ మీ కుడి చెవులు తాకండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధురుషాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం మధుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ. విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష సిద్ధ్యర్థం నవగ్రహ దోష పరిహారార్థం సర్వదేవతాతీత స్వరూప భగవాన్ సత్యసాయి లక్ష్మీ ముద్దిశ్య భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ముద్దిశ్య సాయి లక్ష్మీ ప్రీత్యర్థం ధ్యానమావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నేను కంటిన్యూగా చదువుతూ ఉంటాను. అంటే స్వామికి ఆవాహనము, స్వామి ఇప్పుడు వచ్చి కూర్చున్నారు, స్వామికి మిగతా ఉపచారాలను చదువుతూ ఉంటాను. పిల్లలు మీకు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్లేట్ ఇచ్చేసేయండి, ఒక లైన్కి కవర్లో ఒక్కొక్కటి పిల్లలకి.
देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ आपो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवः शुभे शोभनमुहूर्ते आद्यब्रह्मण द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वयोसितमन्वन्तरे कलियुगे प्रथमपाते जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य नैऋत्यप्रदेशे कृष्णा कावेरी गोदावरी मध्यप्रदेशे ब्राह्मण हरिहरसन्निधौ अस्मिन् वर्तमाने व्यवहारिकचान्द्रमानेन विश्ववसु नाम संवत्सरे उत्तरायणे वसन्तऋतु वैशाखमासे अक्षय तदीय शुभतिथौ रोहिणी नक्षत्र शुभयोग शुभकर्ण एवं विशेषण विशिष्टायां शुभतिथौ మీ భర్త పేరు చెప్పుకోండి సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః శుభే శోభనముహూర్తే आद्यब्रह्मण द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वयोसितमन्वन्तरे कलियुगे प्रथमपाते जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य नैऋत्यप्रदेशे कृष्णा कावेरी गोदावरी मध्यप्रदेशे ब्राह्मण हरिहरसन्निधौ अस्मिन् वर्तमाने व्यवहारिकचान्द्रमानेन विश्ववसु नाम संवत्सरे उत्तरायणे वसन्तऋतु वैशाखमासे अक्षय तदीय शुभतिथौ रोहिणी नक्षत्र शुभयोग शुभकर्ण एवं विशेषण विशिष्टायां शुभतिथौ మీ భర్త పేరు చెప్పుకోండి ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः ओम मातृदेव्यै नमः आवाहयामि అంటే చేతులు పెట్టుకొని అంటూ ఉండండి నేను చెప్పే వరకు అట్లే ఉండాలి అందరూ तामावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विद्येयं गानस्वं पुरुषानहम् ఓం శ్రీ మాతృదేవి తల్లులు పిల్లలకు చెప్పాలి మాతృదేవి నమః చెప్పండి మీ ఎదురుగా మీ పిల్లలు ఉన్నారు కదా మాతృదేవి నమః నీ మాతృ స్వరూపం మీ ప్రవర్తన మీ ప్రజ్ఞ అంకిత భావం సమాజ సేవ దైవ భక్తి మిమ్మలను
చిరంజీవులుగా చేయాలని నేను ఆశీర్వదిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీ బిడ్డ ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటారో అది ఆశీర్వదిస్తూ వాళ్ళ నెత్తి మీద అక్షంతలు వేయండి. స్వామి తల్లి ఈశ్వరమ్మ కర్నూలులో కొలిమికుంట అనే గ్రామంలో శివభక్తుడైన మీసలగండ సుబ్బరాజు గారికి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పుట్టింది అమ్మ ఈశ్వరమ్మ. సామాన్య కుటుంబంలో ఇచ్చిన కబురు మీ ఒళ్ళనే పెట్టుకొని నేను చెప్పినప్పుడు మళ్ళీ అమ్మకి ఇస్తారు. అందరూ కుడి చెవులు మీ కుడి చేస్తూ మీ కుడి చెవులు తాకండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధురూషాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ. నతపాంసి నతీర్థాన నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా సజ్జనం సేవనం వినా నతపాంసి నతీర్థానాం. మానవుడు దైవత్వాన్ని పొందవలనన్నా తపస్సు చేయనక్కర్లేదు. నతీర్థానాం తరించుటకు తీర్థయాత్ర జలపనక్కర్లేదు. సంసార సాగరోత్తారే ఈ సంసార సాగరమును మనం దాటుటకు ఏమి చేయాలి? తపస్సు చేయనక్కర్లేదు, తీర్థయాత్ర సల్పనక్కర్లేదు. అయితే ఈ మానవుడు ఈ సంసార సాగరమును ఏ రీతిగా దాటగలడు? సజ్జనం సేవనం వినా సేవలు సల్పాలి. ఎవరు సేవలు చేయాలి? ఈ జగత్తులో ఎవరు సేవకుడు, ఎవరు నాయకుడు? నాయకుడన్న వాడే లేడు. సర్వులు సేవకులే. తల్లి బిడ్డకు సేవకురాలు, బిడ్డ తల్లికి సేవకురాలు, భర్త భార్య సేవకుడు, భార్య భర్తకు సేవకుడు, గురువు శిష్యులకు సేవకుడు, శిష్యులు గురువునకు సేవకుడు, ప్రభుత్వము ప్రజలకు సేవకురా, ప్రజలు ప్రభుత్వముకు సేవకుడు. ఈ విధంగా విచారించినప్పుడు ప్రతి వ్యక్తి కూడాను సేవకుడే కాని నాయకుడు కాదు. రాజు మొదలుకొని రైతు వరకు కూడాను ప్రతి వ్యక్తి కూడాను సేవకుడే కాని నాయకుడు కాదు. కానీ ధనకనక వస్తు వాహనాలను ఆధారం చేసుకుని నేను మాస్టర్ మాస్టర్ అనుకుంటుంటారు. కానీ మాస్టర్ ఒక్కడే, అదే దైవము. ఇంకందరూ కూడాను సేవకులే. ఒకానొక సమయంలో ఒక రాజు దగ్గరికి తన పాత స్నేహితుడు వచ్చాడు కదా అని రాజు చాలా ఆనందంగా అతనితో ముచ్చటిస్తూ వచ్చాడు. అతను వృద్ధుడయ్యాడు. అతని చేతిలో ఒక కర్ర పట్టుకున్నాడు, నడచలేడు. మరి ఎలా